ది లార్డ్. కీర్తనలు 23:4. ఆయన దుడ్డికర్రయు దండమును నిన్ను ఆదరించును. దుడ్డుకర్ర ఇది ఎక్కడ చూస్తాం మనం? కొంతమంది బాగా పెద్దవారి చేతులు చూస్తూ ఉంటాం కదా, మరియు గొర్రెల కాపర్లు చేతిలో చూస్తూ ఉంటాం. అయితే ఈ దుడ్డుకర్ర దండించేది మాత్రమే కాదు, దారి చూపించేది, సరిచేసేది, శత్రువు దరి చేరకుండా చేసేది. అయితే కాపరి దుడ్డికర్రను ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసా? మొదటగా చూస్తే, శత్రువులు మందను ఏం చేస్తే ఒక్కొక్కసారి వెంటాడుతూ ఉంటారు. గొర్రెల మందరు కనిపిస్తున్నప్పుడు వాటి నుండి మందను రక్షించడానికి కాపరి దుడ్డికర్రను ఉపయోగిస్తారు. ఒక్కొక్కసారి మందలో ఉన్న కొన్ని గొర్రెలే కాపరి మాట వినకుండా మంద నుండి చెదిరిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా ఈ దుడ్డికర్ర ఉపయోగించవలసి వస్తుంది. కాపరి ఏం చేస్తాడంటే ఆ దుడ్డికర్ర తీసుకుని ఆ తప్పిపోయిన గొర్రెలను, మంద నుంచి చెదిరిపోతున్న గొర్రెలను దండించి వాటి కాలు విరగొట్టవలసి వస్తుంది. మరలా వాటిని కట్టుకట్టి కాపరి భుజాలపై వాటిని మోస్తూ మంచి చిగురాకులు, మంచి ఆహారం వాటికి సమకూరుస్తూ వాటి గాయం తగ్గే వరకు వాటికి పరిచయం చేస్తూనే ఉంటారు. అయితే అప్పుడు వారిద్దరికి మధ్య సహవాసం, ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అవును కదా? అయితే అప్పుడే కాపరి యొక్క ప్రేమను, అంత పరిచర్య చేసిన ప్రేమను ఈ గొర్రెలు గ్రహిస్తూ ఉంటాయి. అప్పటి నుంచి కాపరి ప్రేమను అవి పోగొట్టుకుంటాకి ఇష్టపడవు, విడిచి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడవు. అదేవిధంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు దుడ్డికర్ర దెబ్బలు అనగా శోధనలు, వేదనలు, అవమానాలు అనేవి తప్పవు. అవి దేనికోసమంటే దేవునితో ఇంకా సన్నిహిత సంబంధం కలిగి ఉండటానికి మాత్రమే మనకి దేవుడు వాటిని అనుమతిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో చీకటి గుండా కాపరి మందను తీసుకెళ్ళవలసి వస్తుంది. అయితే కాపరి గొర్రెలకి కనిపించకపోవచ్చు. అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది? కాపరి ఆ దుడ్డికర్రతో నేల మీద శబ్దం చేస్తూ ఉంటారు. టక్ టక్ అంటూ శబ్దం చేస్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే ఆ కాపరి కనిపించినా కనిపించకపోయినా ఆ శబ్దాన్ని బట్టి అవి వెంబడిస్తూ ఉంటాయి. గొర్రెల కాపరిని అనుసరిస్తూ సాగిపోతాయి. అయితే గొర్రెలకు కాపరి కనిపించకపోయినా శబ్దం వినిపిస్తుంది ముందుకు సాగిపోవడానికి. మనకు యేసయ్య కనిపించినా కనిపించకపోయినా ఆయన ఇచ్చిన వాగ్దానాలు వినిపిస్తూ ఉంటాయి మనం ముందుకు సాగిపోవటానికి. ఆయన వాగ్దానాలే మన జీవితాలకు చెప్పలేనంత ఆదరణిస్తాయి, ఊహించలేనంత ఊరటనిస్తాయి. మనం అందుకని ప్రతిదినం దేవుని వాక్యాన్ని పఠనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దాన్ని హత్తుకుని దాని గుండా సాగిపోతూ ఆ వాగ్దానాలని, ప్రతిఫలాలను మనం అనుభవిస్తూ ఉంటామో దేవుడు మనకి ఈ గొర్రెలు తప్పిపోయిన గొర్రెలకి ఏ విధంగా అయితే ఎన్ని పరిచర్య చేసి ఆయన ప్రేమను వారికి రుచి చూపించారు. దేవుడు కూడా అంతే. మనకి ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు అనుమతించినా ఆయన ప్రేమను మనం రుచి చూడగలుగుతాం, తప్పిపోలేము దాని నుంచి మనం. అందుకనే మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని పఠనం చేస్తూ ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనకి అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.